ఏపీ సీఎం చంద్రబాబు చిట్చాట్లో పలు అంశాలు ప్రస్తావించారు. తమది కక్షపూరిత పాలన కాదని, ఒకవేళ అదే జరిగితే తాను 56 రోజుల పాటు జైల్లో పడ్డ బాధలను కడుపులో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ని ఎప్పుడో అరెస్టు చేసి ఉండేవాడని, అది తమ విధానం కానే కాదని, అలాగని తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, అయితే అదే పనిగా వారి పని పట్టడమే ధ్యేయంగా తాము పని చేయదలుచుకోలేదని, రాష్ట్ర అభివృద్ధే ముఖ్యం తప్ప మిగిలినవి కావని ఆయన అన్నారు. అంతేకాదు ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క, ఇకపై మరో లెక్కగా పాలన మారబోతోందని, ఆకస్మిక తనిఖీలు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. సినిమా టికెట్ ధరల పెంపు అనేది సమస్య కాదని, అంతకన్నా మించిన సమస్యలు చాలానే ఉన్నాయని, వీటిపై దృష్టి పెట్టాల్సిన అవసరముందని అన్నారు చంద్రబాబు. తనకు 2024 ఒక చారిత్రక సంవత్సరమని, గత 5 ఏళ్ల పాటు అందరూ బిక్కుమంటూ బతకాల్సొచ్చిందని, అలాంటిది గత 6 నెలలుగా ఒక హోప్ వచ్చినట్టయిందని, వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని, 94 కేంద్ర పథకాలకు గాను 74 పథకాలు సరిచేశామని, అప్పులకు ఎఫ్ఆర్బీఎం వల్ల అవకాశం లేదని, 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చే 2 ఏళ్లవి కూడా వాడారని, గత ప్రభుత్వంలో ల్యాండ్, శాండ్, మైన్స్ వంటి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని, వాటన్నింటినీ తాము గాడిలో పెట్టామని అన్నారాయన. ఢిల్లీకి వెళ్లి నిధులు తెస్తున్నామని, 64 లక్షల మందికి 34,000 కోట్ల పెన్షన్ ఇస్తున్నామని, సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తున్నామని, వెల్ఫేర్ని లైన్లోకి తెచ్చామని, సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారాయన. ప్రజలను అభినందిస్తున్నానని, ప్రజల నుంచి ప్రభుత్వం పట్ల మంచి స్పందన ఉందని, పార్టీ కార్యకర్తలు, అధికారులు ఎవరు తప్పు చేసినా ప్రభుత్వానికి చెడ్డ పేరుస్తుంది కాబట్టి అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, 1995 కాలం నాటి సీఎంను చూస్తారని అన్నారు చంద్రబాబు. గత ప్రభుత్వంలో మద్యం, ఇసుకలో అక్రమాలు భారీగా జరిగాయని, దోపిడీ చేసిన వారిపై 1 by 1 పనిష్ చేస్తామని వార్న్ చేశారు చంద్రబాబు. ప్రతి కేసును సమీక్ష చేస్తామని ప్రభుత్వం ఒక డైరెక్షన్ ఇచ్చాక అధికారులు అది అమలు చేయాల్సిందేనని అన్నారాయన. ఒకప్పటి సోషల్ మీడియా తప్పుడు పోస్టులను బట్టి చూస్తే ఇప్పుడవి బాగా తగ్గాయని, క్యాడర్ ఒపీనియన్ ఒకలా ఉండి పర్సనల్ విక్టిమైజేషన్ కి తాను పోనని, ప్రతి ఒక్కరి ఎజెండా సెటిల్ చేసుకోవాలని అనుకుంటున్నారని, అవతలి వారు చేసిన తప్పులు చేయటానికి తాను సిద్ధంగా లేనని, ఎమ్మెల్యేలకు కౌన్సిలింగ్ ఇస్తున్నానని, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారాయన. ప్రజల్లో చైతన్యం తీసుకురావటంలో ఒక్కోసారి ఫెయిల్ అవుతాం. 2004లో తనను తానే ఓడించుకున్నానని, ఇకపై అలాంటిది జరగకుండా చూసుకుంటానని అన్నారు చంద్రబాబు. ఉద్యోగులకు కూడా చాలా హోప్స్ ఉన్నాయని, వెసులుబాటును బట్టి పథకాలు అమలు చేస్తామని, 25 పాలసీలు తెచ్చామని, తనకంటూ ఒక బ్రాండ్ ఉందని, పెట్టుబడిదారుల్లో నమ్మకం పెంచుతున్నామన్నారు చంద్రబాబు. అందులో భాగంగా ఈ 6 నెలల్లో 4 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయని ఉదహరించారు చంద్రబాబు. గత పాలకులు సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి అమలు చేయలేదని, గత ప్రభుత్వంలో మద్యపాన నిషేధమన్నారు కానీ దోచుకున్నారు, ఇసుకలో దోచుకున్నారు కానీ తామలా కాదని 340 మద్యం షాపులను కల్లుగీత కార్మికులకు కేటాయించామని అన్నారు చంద్రబాబు. ఏడాదికి 40 లక్షలు ఒక్క షాపుకు ఆదాయం వస్తోందని చెప్పుకొచ్చారు. పెట్టుబడిదారులకు తామిచ్చే భరోసా ఏంటంటే, ఇక జగన్ అధికారంలోకి రాడు కాబట్టి మీకెలాంటి భయం లేదని చెప్తున్నామని, సెకీ అక్రమాల్లో జగన్ అడ్డంగా దొరికాడని, దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని, కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని, పదవి నుంచి దిగిపోతూ విద్యుత్ ఛార్జీలు పెంపు నిర్ణయం తీసుకున్న జగన్ కూటమి ప్రభుత్వం పెంచిందనటం దుర్మార్గమని అన్నారాయన. ఒక్క విద్యుత్ రంగంలోనే 1,29,000 కోట్ల అప్పు చేసి జగన్ దిగిపోయాడని, విద్యుత్ రంగంలో జగన్ చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయని అన్నారాయన. విద్యుత్తో పాటు వివిధ రంగాల్లో జగన్ చేసిన పాపాలు అనేకం. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా సరిచేస్తున్నామని, దెబ్బతిన్న రహదారుల్లో మార్పు కనిపిస్తోందని నమ్మకం వ్యక్తం చేశారు చంద్రబాబు. జగన్ పట్టించుకోని రహదారులన్నింటినీ మేమే బాగు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చూస్తామని, సెకీ ఒప్పందంపై పూర్తి రిపోర్ట్ రావాల్సి ఉందని, ఏపీలో ఇక స్మార్ట్ మీటర్స్ ఉండవని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఉదయాన్నే దుర్గగుడికి వెళ్లిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఏదైతే ప్రజలందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఆరోగ్యపరంగా, ఆనందంగా, ఆదాయాన్ని పెంచుతూ అందరినీ సుఖ సంతోషాల్లో పెట్టాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఈరోజు చిన్న పిల్లల్లో కూడా బ్రహ్మాండమైన స్ఫూర్తి ఉంది. వారందరినీ చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది, ఈ సంవత్సరం ఈ రాష్ట్రానికి అన్ని విధాల
శుభం జరుగుతుందని, అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దుర్గమ్మ తల్లిని ప్రార్థించాను. ఈ సంవత్సరం నుంచి తెలుగువారికి అన్ని జయాలే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొక్కసారి అందరికీ అభినందనలు. మీ అందరికీ ఈ నూతన సంవత్సరంలో కొత్త ఉత్సాహం, కొత్త జీవితం లభించాలని కోరుకున్న చంద్రబాబు అందరికీ పదవుల్లో న్యాయం చేస్తామని, పార్టీ క్యాడర్ ఈ దిశగా సంయమనం పాటించాలని కోరారు.